వెల్కమ్ టు హలో లేడీస్. ఈ రోజు హలో లేడీస్ లో మనం తాజ్ కృష్ణలో జరుగుతున్న ఎగ్జిబిషన్ లోని కలెక్షన్ ని చూడబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, అని వెళ్దాం. ఎస్ క్రియేషన్స్ అనే బుటీక్ అని హైదరాబాద్లోనే ఉంటుంది. వాళ్ళు ఇక్కడ ఒక స్టాల్ పెట్టడం జరిగిందనమాట. మరి ఆ స్టాల్లో కలెక్షన్ ఏంటో చూడాలి అంటే కనుక మనం ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చండి. ఇలా చూస్తూ ఉంటే కనుక మనం ఫస్ట్ బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ వచ్చేసి మనకి రా సిల్క్ విత్ మనకి షిఫాన్లో ఇచ్చినట్టుగా చూడొచ్చు అనమాట. ఫ్రంట్ ఓపెనింగ్ ఇచ్చారు మనకి. బ్యాక్ చూస్తూ ఉంటే కనుక చక్కటి డీప్ నెక్ అనేది ఇచ్చేసేసి చాలా సింపుల్గా డిజైన్ చేసినట్టుగా మనం చూడొచ్చండి. అయితే మనం దీని శారీని చూడాలి అంటే కనుక మనకి శారీ కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. అంటే కలర్ కాంబినేషన్ మనకి పింక్ అండ్ బ్లాక్తో పాటుగా ఇందులో క్రీమ్ కూడా తీసుకున్నట్టుగా మనం చూడొచ్చు. అయితే శారీలో మనకి ఇంకొక ఫ్యాబ్రిక్ కూడా ఇచ్చారనమాట. నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఒకటి తీసుకున్నారు. అలాగే బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికల్లా మనకి ఫ్యాన్సీ బార్డర్స్ అండ్ పింక్ కలర్లో మనకి రా సిల్క్ అనేది తీసుకున్నట్టుగా మనం చూడొచ్చు. శారీ అంతా కూడా మనకి హాఫ్ వరకు జార్జెట్తో వచ్చేసేసి మిగతా హాఫ్ అంతా కూడా మనకి నెట్టెడ్ ప్యాటర్న్ అనేది వస్తుందండి. సో మనకి కలెక్షన్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. నెట్ మీద మళ్ళీ మనకి చికెన్ వర్క్ తోటి టోటల్గా ఈ పళ్ళు అండ్ షోల్డర్ మనకి డిజైన్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకొక పీస్ ఇక్కడ ఉన్నదే చూడాలి అనుకుంటే కనుక మనం ఈ ప్యాటర్న్స్లో కూడా చూడొచ్చండి. ఇది చూస్తూ ఉంటే కనుక మనకి కొంచెం బనారసీ బ్రొకెట్ డిజైన్స్ కూడా తీసుకున్నారు. మళ్ళీ దీనిలో కూడా మనం ఫస్ట్ బ్లౌజ్ చూస్తూ ఉంటే కనుక నైస్ ఒక ప్యాటర్న్ బ్లౌజ్ అనేది ఇక్కడ డిజైన్ చేసినట్టుగా చూడొచ్చు. నెక్ మనకి ఫ్రంట్ కూడా డీప్ నెక్ అనేది ఇచ్చేసారు. దీనికి ఓపెనింగ్ వచ్చేసి బ్యాక్ ఓపెన్ ఇచ్చారండి. వెనకాల చూస్తూ ఉంటే కనుక ఒక హై బోట్ నెక్ లాగా ఇచ్చేసారు అండ్ కీ హోల్ నెక్ లాగా డిజైన్ చేసినట్టుగా మనం చూడొచ్చు. అయితే ఈ నెక్ దగ్గర కూడా మనం చూస్తూ ఉంటే కనుక త్రూ అవుట్ బార్డర్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ ఫ్యాన్సీ బార్డర్ ఒకటి తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ శారీ చూస్తూ ఉంటే కనుక మనకి ఫ్యూజన్ శారీలా కనిపిస్తుందండి. మనకి ఏంటంటే ఇందులో 2 డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఇచ్చారనమాట. దీన్ని కూడా మళ్ళీ మనం హాఫ్ అండ్ హాఫ్ లాగా తీసుకోవచ్చు. అయితే మనం పళ్ళు అండ్ షోల్డర్ చూస్తూ ఉంటే కనుక మనకి చాలా గ్రాండ్గా ఇచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. గ్రీన్ అండ్ పింక్ తీసుకున్నారు. అలాగే ఫైనల్గా ఇంకొక గోల్డెన్ బార్డర్ కూడా తీసుకొని దీని మీద టోటల్గా మనకి స్టోన్ వర్క్ అనేది కనిపించేలాగా ఇచ్చారండి. ఇవే బార్డర్స్ మనకి అన్ని 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. లోపలంతా మనం చూస్తూ ఉంటే కనుక ప్లీట్స్ వరకు కూడా ఇలా క్రీమీ షేడ్ తీసుకున్నారు అనమాట. గోల్డెన్ క్రీమీ షేడ్ తీసుకున్నారు. ఇదంతా కూడా టిష్యూ ఫ్యాబ్రిక్ లో ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి ఆ గోల్డ్ అనేది ఎక్కువగా షైన్ అవుతూ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ప్యాటర్న్ లో ఈ శారీని మనం డిజైన్ చేసినట్టుగా చూడొచ్చండి. నెక్స్ట్ వచ్చేసేసి ఇంకొక బ్యూటిఫుల్ పీస్ మనం చూడబోతున్నాము. అయితే ఇంతవరకు మనము జ్యువెలరీ ప్యాటర్న్స్ లో ఎక్కువ చూస్తూ ఉంటాం కదా, మహారాణి ప్యాటర్న్ లో. సో అలా కాకుండా దీనిలో ఏంటంటే హెవీగా స్టోన్ వర్క్ ఏం లేకుండా చాలా సింపుల్గా థ్రెడ్ వర్క్ తోటి మనకి ఈ బ్లౌజ్ని డిజైన్ చేసినట్టుగా మనం చూడొచ్చు అనమాట. ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా కంఫర్టబుల్గా ఉందండి. బ్యాక్ నెక్ చూస్తూ ఉంటే బ్యాక్ కూడా మళ్ళీ మనకి హై నెక్ ఇచ్చేసారు. సో టోటల్గా మనకి ఓపెన్ చేసుకునే విధంగా బ్యాక్ అని కనిపిస్తూ ఉంటుంది అనమాట. కిందంతా కూడా మళ్ళీ మనకి కొంచెం లైనింగ్ లాంటిది ఇచ్చేసి కొంచెం స్టిఫ్గా చేసేసారు. పైన చూస్తూ ఉంటే కనుక కొంచెం ట్రాన్స్పరెంట్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్యాటర్న్లో మనకి శారీ అంతా కూడా కనిపిస్తూ ఉంటుందండి. జూట్ వీవింగ్లో మనకి శారీని ఇచ్చేసారు. బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికల్లా మనకి రెడ్ అండ్ గోల్డ్ బార్డర్స్ ఇచ్చారనమాట. సో ఈ శారీలో మనం మొత్తం టోటల్గా 3 డిఫరెంట్ షేడ్స్ చూడొచ్చు. కిందకి వచ్చేసరికి రెడ్, అలాగే మధ్యలో అంతా ఆరెంజ్ కనిపిస్తూ పైకి వచ్చేసరికి మనకి ఎల్లో, ఇలా 3 షేడ్స్ తోటి మనకి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. మనం ఈ ప్యాటర్న్లో ఈ శారీని తీసుకోవచ్చు. ఇందులోనే ఇంకో కొత్త డిజైన్లో శారీస్ చూడాలి, బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో చూడాలి అంటే కనుక మనం ఈ ప్యాటర్న్లో కూడా తీసుకోవచ్చు అండి. శారీ అంతా కూడా సింపుల్గా మనకి షిఫాన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. దాంతో మనకి శారీని డిజైన్ చేశారు. అక్కడక్కడ మనకి ఈ గోటాపత్తితో చిన్న మిర్రర్ వర్క్ లాగా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. అయితే దీనికి బ్లౌజ్ వచ్చేసి చాలా హెవీగా ఇచ్చారండి. బ్యాక్ ఓపెన్ తీసుకున్నారు అనమాట. బ్యాక్ అంతా కూడా మనకి టోటల్గా ఓపెన్ చేసుకునే విధంగా ఇచ్చేసేసి వెనకాలంతా కూడా మనకి క్లాత్ తోటి బటన్స్ అనేవి డిజైన్ చేశారు. ఫ్రంట్ కనుక మనం చూస్తూ ఉంటే టోటల్గా మనకి మిర్రర్ వర్క్ అనేది వచ్చేసిందండి. అంటే ఒక సైజులో ఒక షేప్లో ఉన్నట్టుగా కాకుండా హెవీగా మిర్రర్ వర్క్ కాబట్టి ఇది మనం ఫ్యాబ్రిక్ వచ్చేసి శారీకి షిఫాన్ తీసుకున్నారు కాబట్టి దాని మీదకి మనం సింగిల్ పళ్ళు వేసుకున్నా లేదంటే ప్లీట్స్ పెట్టుకున్నా కూడా బ్లౌజ్ అంతా కూడా రివీల్ అయ్యే విధంగా మనకి చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారనమాట. మరి ఈ స్టాల్లోని మరో ప్రత్యేకత ఏంటి అంటే కోటా డ్రెస్సెస్ అండి. కోటా డ్రెస్సెస్లోని వెరైటీస్ చూడాలి అంటే కనుక మనం ఇక్కడ చూడొచ్చు. దీనిలోనే చాలా చక్కగా కలర్ కాంబినేషన్స్లో మనకి చాలా బ్యూటిఫుల్ పీసెస్ ఇక్కడ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే అమ్మాయిలు ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు కదా పింక్ కలర్. సో బేబీ పింక్లో చూడాలి అంటే కనుక మనం ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. దాని కిందంతా కూడా మనకి చికెన్ వర్క్లో ఇచ్చారండి. ఈ ప్యాటర్న్లో తీసుకున్నారు. అండ్ బార్డర్స్గా మళ్ళీ మనకి టోటల్గా పోచంపల్లి యూజ్ చేశారనమాట. పోచంపల్లి ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. అందులోనే ఇంకొక రా సిల్క్ ఫ్యాబ్రిక్ అండ్ గోల్డెన్ ఫ్యాబ్రిక్ కూడా యూజ్ చేస్తూ మనకి ఈ ప్యాటర్న్లో డ్రెస్సెస్ని డిజైన్ చేశారు. ఇందులోనే మనకు కావాలనుకుంటే కనుక ఇంకా చాలా డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి.
సో ప్రస్తుతానికి అందరూ నెట్టెడ్ శారీస్ ఎంత కడుతున్నా కూడా షిఫాన్స్ అండ్ జార్జెట్స్ కట్టడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారండి. అయితే అందులో కూడా మనకి షిఫాన్స్ అండ్ జార్జెట్స్లో కూడా మల్టీ కలర్స్ ఉన్నవి కాకుండా ప్లెయిన్ కలర్స్ లేదంటే కనుక షేడెడ్స్లో ఎక్కువగా ఇష్టపడుతున్నారు కాబట్టి అలాంటి కలెక్షన్ మనం ఈ స్టాల్లో చూడొచ్చు. ఇక్కడ చూస్తూ ఉంటే కనుక మనకి షేడెడ్ షిఫాన్లో కనిపిస్తుందండి. ఒకటి లైట్ లెమన్ ఎల్లో దగ్గర నుంచి వస్తే కనుక డార్క్ గ్రీన్ వరకు 3 డిఫరెంట్ షేడ్స్ తీసుకొని మనకి శారీ అనేది డిజైన్ చేశారు కదా. మనం ఈచ్ అండ్ ఎవ్రీ శారీ చూస్తూ ఉంటే కనుక దానికి ఒక్కొక్క ఫ్యాబ్రిక్లో డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో మనకి బ్లౌజెస్ అనేవి మ్యాచ్ చేసుకోవచ్చు అనే ఐడియా ఇక్కడ వస్తూ ఉంటుంది. సో మనకి సింపుల్ కలర్స్లో ఉన్నాయి కాబట్టి మనం ఏ కలర్తో అయినా కూడా దానికి మ్యాచ్ చేసుకోవచ్చు. కాబట్టి దీనికి ఉన్న బ్లౌజ్ని మనం చూస్తూ ఉంటే కనుక బేస్ అంతా నెట్ ఇచ్చారు. దాని మీదనే మనకి గోల్డ్ అలాగే గ్రీన్ కలర్ తోటి మనకి థ్రెడ్ వర్క్ తోటి హెవీగా కనిపించే బ్లౌజ్ డిజైన్ చేసినట్టుగా కూడా మనం చూడొచ్చు. అలాగే ఇటుపక్క చూస్తూ ఉంటే కనుక మనకి పింక్ బ్లూ దగ్గర నుంచి మనకి డార్క్ బ్లూ వరకు అనమాట, స్కై బ్లూ దగ్గర నుంచి డార్క్ బ్లూ వరకు 3 డిఫరెంట్ షేడ్స్తో మనకి కనిపించేలాంటి ఒక షేడెడ్ షిఫాన్ శారీ కనిపిస్తుంది కదా. దీనికి కూడా మనం చూస్తూ ఉంటే కనుక మల్టీ కలర్ గుజ్రీ వర్క్ ఉన్న బ్లౌజ్ని కూడా వేసుకోవచ్చు అండి. అలాంటి ఐడియా రావాలి అంటే ఇంకా ఇక్కడ డిఫరెంట్ కలెక్షన్ ఉంది. సో ఈ కలెక్షన్ చూస్తూ ఉంటే మనకి ఎలా మ్యాచ్ చేసుకోవచ్చు అనే ఒక ఐడియా కూడా వస్తుంది. సో ఈ ప్యాటర్న్లో కూడా తీసుకోవచ్చు అనమాట. ప్లెయిన్గా శారీ కావాలి అనుకుంటే ఇందాక మనం చూసినట్టుగా ఇలా మనకి గోల్డెన్ బార్డర్స్ వస్తే కనుక యాజ్ ఇట్ ఈస్గా వదిలేసేయచ్చు. అలా కాకుండా ప్లెయిన్గా వస్తే మనం దాన్ని ఇంకా ఎలివేట్ చేసుకోవాలి అనుకుంటే కనుక మనకి ఫ్యాన్సీ బార్డర్స్ దొరుకుతూనే ఉంటాయి కాబట్టి ఫ్యాన్సీ బార్డర్స్లో కూడా తీసుకోవచ్చండి. అయితే ఇలా మల్టీ కలర్ మనకి ఎంబ్రాయిడర్డ్ వర్క్ ఇక్కడ ఎప్పుడైతే తీసుకుంటామో దానికి మ్యాచింగ్లోనే మనం బ్లౌజ్ తీసుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో బ్లౌజ్ కూడా మళ్ళీ మనకి మల్టీ కలర్లోనే తీసుకున్నట్టుగా మనం చూడొచ్చు అనమాట. ఈ ప్యాటర్న్లో కూడా మనము బ్లౌజెస్ని ప్రిఫర్ చేసుకోవచ్చు. అంటే మనం బార్డర్ యూజ్ చేసిన దాన్ని బట్టి ఇప్పుడు ఇలాంటి ఫ్యాబ్రిక్స్ తీసుకుంటే కనుక మనకి సింపుల్గా గోల్డెన్ బార్డర్ ఉంది కాబట్టి మనకి మల్టీ కలర్స్లో బ్లౌజ్ అక్కర్లేదు అనుకుంటే కనుక సింపుల్గా గోల్డ్ బ్లౌజ్తో మ్యాచ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. లేదంటే కనుక మనం అవే బ్లౌజెస్కి మగ్గం వర్క్స్ వేయించుకున్నా కూడా బాగుంటుందండి. అయితే ఇక్కడ మరో డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో కనిపిస్తుంది మనకి. ఇలాగా లైట్ పింక్ దగ్గర నుంచి లైట్ ఎల్లో వరకు 3 డిఫరెంట్ షేడ్స్లో మనకి శారీ అంతా కూడా కనిపిస్తుంది కదా. దీనికి బేస్ అంతా కూడా గోల్డ్ తీసుకున్నారు. దాని మీదనే మనకి మల్టీ కలర్లో ఇలాగా థ్రెడ్ వర్క్ వచ్చేలాంటి ఒక ఫ్యాబ్రిక్ని తీసుకున్నారు అనమాట బ్లౌజ్కి. సో ఇలా తీసుకోవచ్చు. మనం శారీ అంతా కూడా ప్లెయిన్ వదిలేసేసుకొని కూడా ఈ బ్లౌజ్ వేసుకోవచ్చు. ఎందుకంటే మనకి శారీలో గోల్డ్ కలర్ తోటి మనకి బార్డర్స్ ఇచ్చారు కాబట్టి దీనిలో బేస్ అంతా కూడా గోల్డ్ ఇచ్చారు కాబట్టి ఇలా మ్యాచ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి గోల్డ్ కలర్ కాకుండా ఇవే మల్టీ కలర్స్ అనేవి దీని మీద కూడా రావాలి అనుకుంటే ఇదే ఫ్యాబ్రిక్ని మనం సింపుల్గా బార్డర్స్ లాగా శారీకి ఆల్ 4 సైడ్స్ కూడా అటాచ్ చేయించుకుంటే కూడా చాలా బాగుంటుందండి. సో అలాంటి ఐడియా మీకు ఇంకా రావాలి అనుకుంటే కనుక ఇక్కడ ఉన్న కలర్ కాంబినేషన్స్ అన్ని మీరే చూసేసేయండి. ఇది ఇవాళ హలో లేడీస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.